గాయ్స్, రాధే రాధే. వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇవాళ బ్లాగ్ ఏంటంటే హౌ టు మేక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్ హోమ్. సో గాయ్స్, ఇట్లా పొటాటోస్ తీసుకోండి. ఒక 4-5 మీకు ఎన్ని కావాలంటే అన్ని పొటాటోస్ తీసుకోండి. సో దాని పైకించి మొత్తం పొట్టు తీయండి. ఆలుగడ్డ మొత్తం పొట్టు తీసేసి అన్నిటిది క్లీన్ చేసుకొని ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని సన్నగా ఫ్రెంచ్ ఫ్రైస్కి మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా కట్ చేసుకోండి. ఇట్లా పొడువుగా సన్నగా కట్ చేసుకోండి. నేను కట్ చేస్తున్నట్టు కట్ చేయండి. యాక్చువల్లీ ఫస్ట్ పొటాటో చక్కగా కట్ కాలేదు. సో సెకండ్ పొటాటో మంచిగానే కట్ చేసా. లైక్ మీరు గోల్గా కాకుండా పొడువుగా తీసుకొని 2 పీసెస్ చేసినాక ఆ 2 పీసెస్లో సన్నగా కట్ చేసుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్కి మీకు ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోండి. సో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్కి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక బాయిల్ పెట్టి దాంట్లో కొన్ని వాటర్ పోసి ఆ వాటర్లో కొంచెం పసుపు ఇంకా ఉప్పు వేయాలన్నమాట. సో అది వేసినాక కొంచెం బాయిల్ చేయండి. హాట్ వాటర్, నార్మల్గా హాట్ వాటర్ ఉండాలి. అది కొంచెం హాట్ అయినాక వాటర్ దాంట్లో మీరు కట్ చేసి పెట్టుకున్న పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అవి హాట్ వాటర్లో వేసుకోండి. అలా హాట్ వాటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకొని కొంచెం మిక్స్ చేసినాక ఇంకొక బౌల్లో కూల్ వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం హాట్ వాటర్లో నుంచి కూల్ వాటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ తీయండి. దాన్ని కొంచెం కూల్ చేయండి. అది కూల్ చేసినాక ఒక పేపర్లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఇలా నేను పెట్టుకుంటున్నట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటోస్ని డ్రై చేయండి. డ్రై అయ్యే వారికి వెయిట్ చేయండి. ఒకవేళ మీకు తొందరగా కావాలి అనుకుంటే మీరు ఇంకొక టిష్యూ పేపర్ తీసుకొని ఒకటి తీసుకొని దాన్ని క్లీన్ చేయొచ్చు. మీరు ఇలా క్లీన్ చేయండి. ఒకటి తీసుకొని ఇట్లా క్లీన్ చేయొచ్చు. లేదు మేము ఆగుతామంటే ఆగొచ్చు. ఇలా ఆరబెట్టుకున్నాక డ్రై చేసుకున్నాక ఒక బాక్స్లో కార్న్ఫ్లవర్ వేసుకోండి. కార్న్ఫ్లవర్ వేసుకొని కార్న్ఫ్లవర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ డిప్ చేయండి. ఒకవేళ నాలాగా ఒక బాక్స్లో వేసుకొని మీరు దాంట్లో వేసుకొని షేక్ చేయాలనుకుంటే షేక్ చేయొచ్చు. నార్మల్గా మీరు ఎలా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు. మొత్తం దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్లో మొత్తం కార్న్ఫ్లవర్ వేసి దాన్ని మొత్తం కొంచెం కార్న్ఫ్లవర్లో డిప్ చేయాలి. దాని తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక కార్న్ఫ్లవర్లో వేసే ఫ్రెంచ్ ఫ్రైస్ని మెల్లమెల్లగా ఆ కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలంటే నార్మల్గా ఫ్రై చేసుకోండి. లేదు మాకు క్రంచీగా కావాలి అంటే డబల్ ఫ్రై చేసుకోండి, మీకు క్రంచీగా వస్తుంది. సో గాయస్, దిస్ ఇస్ మై ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఏమైనా మిస్టేక్స్ అయితే ఐఎమ్ సో సారీ. మీరు ఇట్లా ఏమైనా మిస్టేక్స్ కనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయికి వస్తున్నాయి. ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి గాయస్. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఫైనల్ లుక్ ఇలా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం టేస్ట్ చేసాం. గాయస్ చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. నేనైనా ఇంత మంచిగా చేసింది అని అనుకోలేను.